దారిని పోయే దానయ్యలు దద్దమ్మలు రౌడీ మూకులకు పదవులు ఇచ్చారంటూ సర్వే సత్యనారాయణ కాంగ్రెస్ అధిష్టానంపై నిప్పులు చెరిగారు. సర్వే వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన పార్టీ నాయకత్వం ఆయనపై 6 ఏళ్లు సస్పెన్షన్ వేటు వేసింది. టీపీసీసీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్లో జరిగిన మల్కాజ్గిరి పార్లమెంటరీ నియోజకవర్గ కాంగ్రెస్ సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దారినిపోయే దానయ్యలు, దద్దమ్మలు, రౌడీ మూకలకు పదవులిచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వే వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ కాంగ్రెస్ పార్టీ నుంచి 6 ఏళ్లు సస్పెండ్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి పోటీ చేసిన సర్వే సత్యనారాయణ టీఆర్ఎస్ అభ్యర్థి సాయన్న చేతిలో ఓడిపోయారు. మల్కాజ్గిరి పార్లమెంటరీ నియోజకవర్గ సమీక్షలో తన ఓటమికి పార్టీ నాయకులే కారణమని ఆరోపిస్తూ ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అటు కుంతియాపై మాటల దాడి చేశారు. అంతేకాకుండా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్పై వాటర్ బాటిల్ విసిరికొట్టారు. సర్వే ప్రవర్తనను పార్టీ నాయకులు తీవ్రంగా ఆక్షేపిస్తూ టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి నివేదించారు. సర్వే సత్యనారాయణ వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చించిన తరువాత ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ఉత్తమ్, కుంతియా కారణమని సర్వే ఆరోపించారు. అధిష్టానం జోక్యం చేసుకోవాలని సర్వే డిమాండ్ చేశారు. దారినబోయే దానయ్యలకు పదవులు ఇచ్చారు జనరల్ సెక్రటరీలు అని. అట్లాంటి వాళ్ళకు పదవులు ఇచ్చి ఎవరైనా నిజం మాట్లాడితే వాళ్ళ మీదకి దాదాగిరి చేసి పోయేటట్లు చేశారు. ఇవి అట్లాంటి ప్రవర్తననే ఈరోజు నా మీద కూడా ఒకరిద్దరు చేసింది. దీంట్లో పనికిరాని దద్దమ్మ నా ఇదే విధానం కొనసాగితే మళ్ళీ మనం గెలుస్తామా ఎన్నికల్లో, పార్టీ సర్వనాశనం అయిపోతుంది అనే విషయాలు నేను చెప్తున్నప్పుడు కొందరికి రుచించక ఈ రౌడీ మూకలు ఎవరైతే ఉన్నారో, ఇక వాళ్ళ పేర్లు నేను ఇప్పుడే చెప్పాను, ఇట్లాంటి రౌడీ మూకలను అందరినీ కూడా మా మీదకి ఎగేసేందుకు ప్రయత్నం చెప్తా ఇన్నట్టు రౌడీలో ఉన్నారు నేను పెంచిన అన్నా కదా. కొందరు రౌడీ మూకలను పెంచి పోషిస్తున్నారు. దారిన పోయే దానేలు ఉన్నారు. వాని ఇంటి పక్కోడు కూడా వానికి ఓటేయడు. అట్లాంటి వాళ్ళకు జనరల్ సెక్రటరీల పదవులు ఇచ్చిండ్రు. కొట్టనీకి వచ్చిర్రా కొట్టిర్రా కానీ మాటలే. నువ్వెంత అంటే నువ్వెంత కాడికి మాటలైనాయి. సరే, నేను పార్టీకి జరుగుతున్న నష్టం గురించి, జరిగిన నష్టం గురించి, ఫ్యూచర్లో మనం ఏం చేద్దామన్న దానికి చెబుతుంటేనే వాళ్ళకు రుచించలే. వాళ్ళ తప్పులను నేను కొన్నిటిని బయట పెడుతున్నా అని వాళ్ళకు రుచించక నా మీద ఎగేసిర్రు. ఏమైతే తమాషా చూస్తున్నాడు ఆయన. మరోవైపు సర్వేని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే సరిపోదని, మొత్తానికే కాంగ్రెస్ నుంచి బహిష్కరించాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ డిమాండ్ చేశారు. బర్తరఫ్ చేయాలి ఆయన. నేను ఒక్కరే కాదు, అందరం కలిసి మేము డిమాండ్ ఏంటంటే, ఉన్న పీసీసీ ఆఫీస్ వరకు అందరం కలిసి అందరి సమక్షమే దాడి జరిగింది కాబట్టి అందరిది ఒకే ఒక డిమాండ్. అందరూ కలిసి మన కుంతియా గారికి చెప్పడం జరిగింది, అధ్యక్షుల గారికి చెప్పడం జరిగింది. ఆయన ఇమీడియట్గా ఇప్పటికిప్పుడే మీరు పార్టీ నుంచి అతన్ని బర్తరఫ్ చేయాలి పార్టీ నుంచి. ఇటువంటి చీడపరులు ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా ముందు ఇంకా చాలా నష్టం జరుగుతుందని మా అందరి భావన. మరోవైపు సోమవారం మీడియా ముందుకొచ్చి రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటమికి కారణమైన నాయకుల పేర్లను బయటపెడతానని సర్వే హెచ్చరించారు.